డెవలప్మెంట్ కనబడుతుంటే గూడూరు దుబ్బల మీద కనబడుతుంది. పిచ్చి కుక్క లెక్క మాట్లాడి కొంతమంది అయితే ఏం చేసిండ్రు ఈటల గారు, ఎట్లా అయింది ఈటల గారు. మరి కేసీఆర్ అంతటా ఉన్నాడు ముఖ్యమంత్రి, ఎందుకో వేరే కాన్స్టిట్యూన్సీలు కాకపోయా. లోకల్గా ఉండేటువంటి నాయకుడు ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన ఆరాటం మీద ఆధారపడి డెవలప్మెంట్ వస్తుంది తప్ప ముఖ్యమంత్రి వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ చేసినా ఉండదు అనే జ్ఞానం కూడా లేదు. ఇవాళ ఆ దుబ్బల మీద కనబడి ఉంటే అవన్నీ ఇవాళ గూడూరు ప్రజానికం గొప్ప మెజార్టీతో గెలిపించింది, చాలా గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. మిగతా కూడా అక్కడక్కడ మేము సరే ఒక్క ఓటుతో రెండు ఓటుతో పోయినప్పటికీ కూడా మా వాళ్ళు గొప్ప కొట్లాడినరు. ఇవాళ నువ్వా నేను అన్నట్టు మాత్రం నిలబడగలిగినరు. రాబోయే కాలంలో తప్పకుండా ఇలా వేనవంక, హుజురాబాద్, అదేవిధంగా మా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలకు 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో మేము పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా, కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి. మరి ఈటల గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడి పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు.